మంచి నిద్ర వస్తుంది. అమ్మయ్య, కాసేపు పడుకుందాం. ఎంత హాయిగా పడుకున్నావే, లైట్ ఫ్యాన్ అన్నీ వేసుకొని. ఆగు, లైట్ ఆఫ్ చేస్తాను. ఏ లైట్ ఎవరు ఆఫ్ చేశారు? ఇంత చీకటిగా ఉంది. ఈ స్విచ్ ఎక్కడుందో ఎత్తుక్కోవాలి ఇప్పుడు. అబ్బా ఏంటండి అలా లైట్ ఆఫ్ చేస్తారు? నేను పడుకున్నా ఇక్కడ, కనిపించలేదా? ఓహో అవునా, కరెంటు బిల్లు మీ నాన్న వచ్చి కట్టమను, అప్పుడు 24 గంటలు లైట్ వేసుకొని పడుకో నువ్వు. ఈ పిసినారి ముగుడుతో పడలేకపోతున్నాను అసలు. అలానే దిక్కులు చూస్తూ ఉంటావా, లేక కాఫీ ఏమైనా ఇచ్చేది ఉందా? ఇస్తా. ఎందుకట్లా అరుస్తున్నారు? తెస్తా, ఆగండి. ఏమండి, ఇదిగోండి కాఫీ. షాపింగ్కి వెళ్ళాలి, తీసుకెళ్తారా? ఎందుకు, ఏముంది ఇప్పుడు? ఎప్పుడో 5 years ముందు పెళ్లి రోజని 3 చీరలు కొనిచ్చారు. ఇంకా మళ్ళీ అప్పటి నుంచి ఇంకా ఏం కొనలేదు. ప్లీజ్ అండి, వెళ్దాం షాపింగ్కి. సర్లే, ఆఫీస్ నుండి వచ్చాక వెళ్దాం. వామ్మో, ఇదేంటి చెప్పగానే ఒప్పేసుకున్నాడు. మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు. సరే అనేద్దాం. సరే అండి. వచ్చారా అండి? లేదే, ఇప్పటిదాకా బస్ స్టాండ్లో కూర్చున్నా, ఇప్పుడే వస్తున్నా. అబ్బా, మీకన్నీ సరసాలే. చీనా బతుకు, దీనికి కోపానికి సరసానికి కూడా తేడా తెలీదు. కర్మ. అలానే ఉంటావా, లేక కాఫీ ఇచ్చేదేమైనా ఉందా? అదేంటండి, మర్చిపోయారా? గుర్తుంది, షాపింగే కదా, కనీసం కాఫీ కూడా అయ్యావా, లేక ఇట్లానే పోదామా? లేదు లేదు, తెస్తాను, ఆగండి. ఇదిగోండి కాఫీ తీసుకోండి. సరే, కాఫీ తాగడం అయిపోయింది, ఇంకెళ్దాం పదా. అమ్మయ్య, అయిపోయిందా? సరే పదండి పదండి. ఒసే, ఇంటికి తాళం కూడా అయ్యావా? అయ్యో, ఆనందంలో మర్చిపోయానండి. ఇప్పుడే వేస్తున్నాను, ఆగండి. వేసానండి, ఇంకెళ్దాం పదండి. ఎంతైంది బాబు మొత్తం? అయ్యో ఎంతండి, జస్ట్ 50,000 అంతే. వామ్మో, 50,000? అంతెందుకైంది బిల్లు? ఎందుకేంటండి, పట్టు చీరలు కొంటే అవ్వవా? అవునా, ఏదో ఒకసారి బ్యాగ్స్ ఇవ్వు. సరే ఇదిగోండి, తీసుకోండి. ఇదిగో బాబు, ఈ ఆరెంజ్ కలర్ బ్యాగ్ ఒక్కటి ఎంత? అది 500 సార్. అది 200కి ఇచ్చేయి. ఏంటండి ఇది? ఏం చేసుకోవాలది? నాకొద్దు. ఏంటంటే, పండగ వస్తుంది, ఆ రోజు కాసేపు కట్టు, తర్వాత మన పెళ్లి రోజు కాసేపు కట్టు, దాని తర్వాత మన బుడ్డోడి బర్త్డే ఉంటుంది, ఆ రోజు ఇంకొంచెం సేపు కట్టు, ఇలా అప్పుడప్పుడు కడుతూ ఉండు. ముందే చెప్తున్నా, 5 ఏళ్ల వరకు రావాలి చీర, అప్పటిదాకా నేను కొన్న ఇంకోటి. శారీస్ కావాలి అంటే 200 పెట్టి కొంటావా నాకు? నెక్స్ట్ నీ బర్త్డే వస్తుంది, ఆ రోజు చూపిస్తాను, ఆగు. అసలు పిసినార్తనం అంటే ఏంటో. చూశారు కదా మా ఆయన పిసినార్తనం ఎలా ఉందో. ఏం బాధపడద్దు, నేను తప్పకుండా రివెంజ్ తీసుకుంటాను. ఆ రివెంజ్ వీడియో మీరు మిస్ అవ్వద్దు అని అంటే మీరు చేయాల్సిందేంటి? సబ్స్క్రైబ్.